ఈ మధ్య తమిళనాడులో ఆ ఓర్ ఫిష్ అదో పెద్ద వార్తయింది కదా. అవునవును, చూశాను. ఎంత పెద్దదంటే 30 అడుగులట. 7గురు కలిసి లాగారట దాన్ని ఒడ్డుకు. ఊహించటానికే కొంచెం ఆశ్చర్యంగా ఉంది. నిజమే, చాలా అరుదైన దృశ్యం అది. కానీ ఇది కేవలం మన దగ్గరే కాదు. మే 2025 నుంచి చూస్తే ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తున్నాయి. అవునా? ఎక్కడెక్కడా? ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఆ తర్వాత మెక్సికో, కాలిఫోర్నియా, చాలా చోట్ల ఇలాంటి వార్తలొచ్చాయి. అబ్బో! అంటే ఇదో గ్లోబల్ ట్రెండ్లా ఉందన్నమాట. అలా అనుకోవచ్చు. అవును, చాలా ఆసక్తికరంగా ఉంది. సరే, మన దగ్గరున్న ఈ వార్తలు కొన్ని రీసెర్చ్ వివరాల ఆధారంగా అసలు దీని వెనకున్న కథలేంటి, నిజాలేంటి అని కాస్త లోతుగా చూద్దాం. తప్పకుండా, మంచి ఆలోచన. అంటే ఇది నిజంగా ఏదో రాబోయే ముప్పుకి సూచన, లేక ఊరకే అరుదైన జీవి కనిపించడమా? ముందుగా ఈ ఓర్ఫిష్, దీని సైంటిఫిక్ పేరు రెగాలెకస్ గ్లెస్నే. రెగాలెకస్ గ్లెస్నే. అవును, ఇది ప్రపంచంలోనే అతి పొడవైన ఎముకల చేప, అంటే బోనీ ఫిష్ అన్నమాట. సుమారు 36 అడుగుల దాకా పెరుగుతుంది. 36 అడుగులా? నమ్మశక్యంగా లేదు. ఆ మరి ఇవి ఉండేది చాలా లోతులో, సాధారణంగా 500, 1000 మీటర్ల లోతు, కొన్నిసార్లు ఇంకా ఎక్కువ లోతులో కూడా. ఓహో. అందుకే మనకు ఇలా సముద్రం పైన కనిపించడం అనేది చాలా చాలా అరుదు. మరి అంత లోతున ఉండేది ఇలా ఉన్నట్టుండి పైకి వస్తే సహజంగాలే రకరకాల కథలు, అనుమానాలు పుడతాయి. ముఖ్యంగా ఆ డూమ్స్డే ఫిష్ అంటున్నారు కదా, ఆ పేరెలా వచ్చింది? అవును, ఆ పేరు వెనుక బలమైన నమ్మకాలున్నాయి. ముఖ్యంగా జపనీస్ పురాణాల్లో దీని ప్రస్తావన ఉంది. జపాన్లోనా? అక్కడేమంటారు? అక్కడ ర్యూగు నో సుకై అంటారు. ర్యూగు నో సుకై అంటే సముద్రదేవుడి భవనం నుంచి వచ్చిన దూతలు అని అర్థం. ఓ, దూతలని. ఇంట్రెస్టింగ్. వాళ్ల నమ్మకమేంటంటే భూకంపాలు, సునామీలు లాంటి పెద్ద విపత్తులు వచ్చే ముందు ఇవి సముద్రం పైకి వస్తాయని ఒక హెచ్చరికలాగానమాట. అంటే అలా జరిగిన సంఘటనలు? కొన్ని సంఘటనలు ఉదాహరణలుగా చెబుతారు. 2011లో జపాన్లో పెద్ద భూకంపం వచ్చింది గదా, తోహోకు భూకంపం. అవును, గుర్తుంది. దానికి ముందు అలాగే 2017లో ఫిలిప్పీన్స్లో, మరి 2023లో తైవాన్లో భూకంపాలొచ్చినప్పుడు కూడా ఓర్ఫిష్లు కనిపించాయని కొన్ని రిపోర్ట్స్ ఉన్నాయి. ఓ, అలాగా. అందుకేనేమో తమిళనాడులో ఇది కనిపించగానే స్థానికుల్లో కొంచెం ఆందోళన మొదలైంది. పాత కథలు గుర్తుకొచ్చుంటాయి. సహజమే, అది ఆందోళన పడటం సహజం. కానీ ఇక్కడ శాస్త్రీయ ఆధారాలు చూస్తే విషయం వేరేలా ఉంది. ఎలా? అంటే ఈ ఓర్ఫిష్లు కనిపించడానికి భూకంపాలకి లేదా సునామీలకి మధ్య ప్రత్యక్ష సంబంధం ఉందని చెప్పడానికి బలమైన సైంటిఫిక్ ప్రూఫ్ లేదు. అసలు లేదా? స్టడీస్ ఏం చెప్తున్నాయి? ఒక ముఖ్యమైన స్టడీ ఉంది, 2019లో చేశారు. అందులో దాదాపు 336 సార్లు ఓర్ఫిష్ కనిపించిన సంఘటనలు, 221 భూకంపాలు, వీటి డేటాను పోల్చి చూశారు. ఓకే, ఏం తేలింది మరి? 100 పైగా సంఘటనల్లో ఒక్కటేనా? అవును, అంటే ఇది యాదృచ్ఛికమే కాని దీనివల్ల భూకంపం వస్తుందని చెప్పలేమని ఆ అధ్యయనం తేల్చింది. అర్థమైంది. మరి సైంటిఫిక్గా కారణం లేకపోతే అసలు ఎందుకొస్తున్నాయి పైకి? ఏమై ఉంటుంది? శాస్త్రవేత్తలు కొన్ని కారణాలను ఊహిస్తున్నారు. ఒకటి, వాటికి ఏదైనా అనారోగ్యం రావడం లేదా గాయపడటం. ఓకే. లేదంటే అవి చనిపోయే స్థితిలో ఉండటం. అలా బలహీనపడితే నీటి ప్రవాహాలకి పైకి కుట్టుకురావచ్చు. కొన్నిసార్లు దారి తప్పి, అంటే డిసోరియంటెడ్ అయి కూడా పైకి రావచ్చు. కానీ ఇంకో ముఖ్యమైన యాంగిల్ ఏంటంటే వాటి పర్యావరణంలో వస్తున్న మార్పులు. పర్యావరణ మార్పులా? అంటే క్లైమేట్ చేంజ్ లాంటివా? ఖచ్చితంగా. సముద్రపు నీటి ఉష్ణోగ్రతలు పెరగడం, కాలుష్యం పెరగడం, ఇలాంటివి వాటి సహజ ఆవాసాలకు, అంటే డీప్ సీ ఎన్విరాన్మెంట్కి భంగం కలిగిస్తుండొచ్చు. ఓహో, అంటే లోపల ఏదో డిస్టర్బెన్స్ ఉండి అవి తట్టుకోలేక పైకి నెట్టబడుతున్నాయన్నమాట. అవును, ఆ ఒత్తిడి వల్ల అవి నిస్సార జలాల్లోకి వచ్చే అవకాశం ఉంది. వాటి ఆహారం దొరకకపోవడం, నీటిలో ఆక్సిజన్ లెవెల్స్ మారడం, ఇలా చాలా కారణాలుండొచ్చు. అందుకేనేమో ఈ మధ్యకాలంలో ఇన్ని చోట్ల, అంటే చెప్పినట్టు మెక్సికో, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇప్పుడు మన దగ్గర ఇలా వరుసగా కనిపిస్తున్నాయి. అదే ప్రస్తుతం శాస్త్రవేత్తలు గట్టిగా అనుమానిస్తున్నారు. ఇది పరిశోధించాల్సిన విషయం. ఇంత లోతులో ఉండే జీవులపై కూడా ఈ క్లైమేట్ చేంజ్, పొల్యూషన్ ఎఫెక్ట్ ఇంతలా ఉంటుందంటే నిజంగా ఆలోచించాల్సిన విషయమే. ఖచ్చితంగా. ఇది కేవలం ఓవర్ఫిష్ గురించే కాదు,
మొత్తం లోతైన సముద్ర పర్యావరణ వ్యవస్థపై మన కార్యకలాపాల ప్రభావం ఎలా ఉందనేది పెద్ద ప్రశ్న గుర్తు. సరే, ఇదంతా చూశాక ఇప్పుడు అసలు ప్రశ్న, మరి మనం అంటే ప్రజలు ఆందోళన చెందాలా? ఆ పాత కథలో నమ్మకాలు వింటే కొంచెం భయమేస్తుంది కదా. భయం కలగడం సహజమే. కాని సైన్స్ ఏం చెప్తోంది? భయపడాలా వద్దా? చూడండి, సైన్స్ ప్రకారమైతే తక్షణ విపత్తు వస్తుందని భయపడాల్సిన అవసరం లేదు. ఓకే, అది క్లియర్. ఇది ఒక అరుదైన, నిజంగా అద్భుతమైన లోతైన సముద్రజీవి. అది మనకు కనిపించడమనేది ఒక అరుదైన సంఘటన. అంటే సముద్ర జీవశాస్త్రపరంగా ఒక క్యూరియాసిటీ, ఒక ఆసక్తికరమైన విషయమన్నమాట. అవును, దాన్ని ఆ యాంగిల్లో చూడాలి. బహుశః ఇది సముద్రాల ఆరోగ్యం గురించి, అక్కడ జరుగుతున్న మార్పుల గురించి మనకు ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తుందేమో, ఒక సిగ్నల్ లాగా. కాబట్టి ముగింపుగా చెప్పాలంటే, ఈ ఓర్ఫిష్లు కనిపించడమనేది జానపద కథల వల్ల భయాలను రేకెత్తించిన శాస్త్రీయ ఆధారాలు మాత్రం ఇది రాబోయే విపత్తుకు సూచన కాదని చాలా స్పష్టంగా చెప్తున్నాయి. అవును, ఖచ్చితంగా భయపడాల్సిన పని లేదు. అయితే ఈ సంఘటనలు మనకు తెలియని ఆ లోతైన సముద్రాల గురించి, వాటి జీవుల గురించి, ఇంకా వాటిపై మన పర్యావరణ మార్పుల ప్రభావం గురించి మనకు ఎంత తక్కువ తెలుసో గుర్తుచేస్తున్నాయి కదా. నిజమే, చాలా నిజం. సంచలనాల కన్నా వాస్తవాలు, సైన్స్ చెప్పేది చోట ముఖ్యం. ఇది మన సముద్రాల్లోనే అద్భుతమైన జీవ వైవిధ్యాన్ని గుర్తించడానికి, అవి ఎదుర్కొంటున్న సవాళ్లను అంటే పర్యావరణ సమస్యలను అర్థం చేసుకోవడానికి ఒక అవకాశం. ఆ లోతైన సముద్రాల గురించి మనకు తెలిసింది గోరంతే, తెలియాల్సింది కొండంతోందే. కరెక్ట్. నిజంగా ఆలోచిస్తే అసలా అంతుచిక్కని లోతుల్లో ఇంకా ఎలాంటి జీవులున్నాయో, ఎలాంటి రహస్యాలు దాగి ఉన్నాయో, మరి వాటిపై మన ప్రభావం ఇంకెలా పడుతుందో అదో పెద్ద మిస్టరీనే కదా. అవును, ఏమో ఈ ఓర్ఫిష్లు ఆ మిస్టరీ ప్రపంచంలోంచి అప్పుడప్పుడు మనకు కనిపించే చిన్న క్లూజ్ లాంటివేమో.